హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మరొక తాజా సమాచారంతో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో ఆ తాజా సమాచారం ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫీజుకి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయంలో పేర్లు అనేవి వచ్చి ఉన్నాయండి విద్యార్థులకు సంబంధించి అయితే. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఐఐటి, డిప్లొమా, బీటెక్, డిగ్రీ చేసి ఉంటారో సో వాళ్ళు వెంటనే 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కింద అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయంలో మీరు ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవాలి అనేటువంటి పూర్తి సమాచారం అయితే నేను ఈ వీడియోలో అందిస్తానండి. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది అందుతుంది. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. సో వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ ఏ విద్యార్థులకు చేస్తున్నారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా ఐఐటి, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ సో ఈ కోర్సుకు సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయంలో వాళ్ళ యొక్క పేర్లు అనేవి వచ్చి ఉన్నాయండి. సో పేర్లు ఎవరికైతే వచ్చి ఉంటాయో సో వాళ్ళకి వెంటనే 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకోవాలని అయితే ఆదేశాలు అయితే రావడం జరిగిందండి. సో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ చేసుకుంటేనే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయనేది ప్రభుత్వం చెప్పడం జరుగుతుందండి. కాబట్టి వెంటనే ఎవరికైతే పేర్లు అనేవి వచ్చి ఉంటాయో వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోనండి. సో చాలామందికి వాళ్ళు గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి లిస్ట్లో పేరు అనేది వచ్చి ఉండదండి. సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి నో డేటా ఫౌండ్ అనేది చూపించడం జరుగుతుంది. సో ఇలా నో డేటా ఫౌండ్ అనేది ఎవరికైతే చూపించుతుందో సో వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఎందుకంటే కాలేజీలో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇంకా అప్లోడ్ చేసి ఉండరు కాబట్టి వాళ్ళకి నో డేటా ఫౌండ్ అనేది చూపించడం జరుగుతుంది. కాలేజీలో ఎప్పుడైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తారో అప్పుడే మీకు గ్రామ వార్డ్ సచివాలయంలో పేరు అనేది వస్తుందండి. సో అప్పుడు మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవచ్చు. సో ఓకేనా. సో త్వరలోనైతే మీ పేరు కూడా రావచ్చు కాబట్టి మీరు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలా మందికి గ్రామ వార్డ్ సచివాలయంలో వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు లిస్ట్లో వాళ్ళు అర్హత కలిగి ఉన్నప్పటికీ వాళ్ళ పేరు అనేది వచ్చి ఉండదండి. సో వాళ్ళు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఏంటంటే మీ హౌస్ హోల్డ్ ఏ గ్రామ వార్డ్ సచివాలయంలో అయి ఉంటుందో మీరు ఆ గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకోండి. సో అక్కడ మీ పేరు అనేది వచ్చి ఉంటుంది. సో ఓకేనా. సో అక్కడ మీరు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. సో మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ చేయాలంటే మీకు కొన్ని ప్రశ్నలు అనేది అడుగుతారండి. సో ఈ ప్రశ్నలకి మీరు అర్హత కలిగి ఉంటేనే మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఆ ప్రశ్నలు ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, సో ముందుగా చూసుకున్నట్లయితే 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి గ్రామ వార్డ్ సచివాలయంలో ఎవరి పేరైతే వచ్చి ఉంటుందో ఆ పేరు గల కుటుంబంలో ఎవరు గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదు. సో ఇదైతే ఫస్ట్ వన్ అండి. అదేవిధంగా సెకండ్ వన్ చూసుకున్నట్లయితే ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయ్యి పెన్షన్ అనేది పొందుతూ ఉండకూడదు. సో ఇలా పొందుతూ ఉన్నా సరే ఈ పథకానికి అర్హత కాదు అనేది తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను చెల్లిస్తూ ఉండకూడదు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు. సో కుటుంబంలో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లిస్తూ ఉంటే సో వాళ్ళు కూడా ఈ పథకానికి అనర్హులైతే తెలియజేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే 4 వీలర్ కలిగి ఉండకూడదు, అంటే సింపుల్గా చెప్పాలంటే కారు కలిగి ఉండకూడదు. సో కారు కలిగి ఉంటే మీరు ఈ 6 స్టెప్ వెరిఫికేషన్కి అనర్హులుగా అయితే భావించడం జరుగుతుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సో ఎవరైతే గ్రామాల్లో ఉంటారో వాళ్ళకి సంబంధించి 5 ఎకరాల లోపు మెట్ట భూమి ఉండాలి. అదేవిధంగా 10 ఎకరాల లోపు తడి భూమి ఉండాలి. సో వీటికంటే ఎక్కువ కనుక ఉండినట్లయితే మిమ్మల్ని అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ వైశాల్యం కలిగి స్థలాన్ని పొంది ఉండకూడదు. సో ఇలా పొంది ఉన్నా సరే మిమ్మల్ని అనర్హులుగా అయితే గుర్తించడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డ్ కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి అర్హులైతే తెలియజేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఓకేనా. సో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మిమ్మల్ని అడగడం జరుగుతుందండి. ఈ రకాల ప్రశ్నలు అడిగిన తర్వాత సో మీకు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ చేయాలంటే మిమ్మల్ని కొన్ని డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. సబ్మిట్ చేయమని అడుగుతారు. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ముందుగా అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు అప్లికేషన్ అనేది ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డ్ కలిగి ఉండాలి. రేషన్ కార్డ్ జెరాక్స్ అది ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్, సో రేషన్ కార్డులో ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళకి సంబంధించి ఆధార్ కార్డ్ జెరాక్స్లు అనేవి తీసుకొని ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుందండి. అదేవిధంగా పనిచేస్తున్న మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు 6 స్టెప్ వెరిఫికేషన్కి డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా.
సో ఈ విధంగా మీరు డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఆ ఫామ్ ఫిల్ చేసి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫామ్ కూడా నేను మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో గ్రామ్ వార్డ్ సచివాలయంలో ఈ ఫామ్ అనేది ఉంటుంది. సో ఒకసారి చూసుకున్నట్లయితే సో ముందుగా ఆ ఫామ్ పైన స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందండి. అదేవిధంగా స్టూడెంట్ రెగ్యులర్ నెంబర్. సో ఇది మేబీ తెలిసి ఉండదండి. సో మీకు మీరు ఈ నెంబర్ అనేది ఎక్కడ తెలుసుకోవాలనే విషయానికి కనుక వచ్చినట్లయితే మీరు కాలేజీలోకి వెళ్ళి మీరు అడ్మిషన్ నెంబర్ కనుక కనుక్కున్నట్లయితే ఆ అడ్మిషన్ నెంబరే అక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫాదర్ నేమ్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. సో ఈ విధంగా కొన్ని రకాల ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అవన్నీ మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ చెప్పాలంటే మీ కుటుంబం వివరాలు అనేవి నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ ప్రాంతం, మీ చిరునామా నమోదు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఇందాక చెప్పినట్లు 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది కదా. సో ఆ 6 స్టెప్ వెరిఫికేషన్ కూడా అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఎస్ఆర్ నో అనేది అడుగుతుంది. సో ఎస్ఆర్ నో కూడా మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంక్ అకౌంట్ వివరాలని ఇవ్వాల్సి ఉంటుందండి. సో బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చిన తర్వాతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీకు మీ ఖాతాలో అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వాలి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో ఎస్సీ స్టూడెంట్స్ కాకుండా మిగతా స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఫ్యామిలీ అంటే మదర్ లేదా సన్, సో వీళ్ళిద్దరు కలిపి ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందండి. సో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు కనుక అయినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. సో ఇది కేవలం ఎస్సీ స్టూడెంట్స్కి మాత్రమే అవకాశం అండి. వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, మీకు క్లారిటీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు గ్రామ్ వార్డ్ సచివాలయంలో 6 స్టెప్ వెరిఫికేషన్ అదేవిధంగా ఈ ఫామ్ అనేది ఫిల్ చేసి ఇస్తే మీకు ఫీజు రియంబర్స్మెంట్ కింద అమౌంట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో ఓకేనా, సో నేను మీకు క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నానండి. సో మీకు ఏదైనా అర్థం కాకుండా కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి 6 స్టెప్ వెరిఫికేషన్కి సంబంధించి అయితే. సో ఓకేనా, సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.